మనం మొదటి పేతురు పత్రికలో పరిశుద్ధ దేవుని చేత బోధించబడి మనందరం కూడా నేర్చుకుంటున్నాము. చూడండి నాన్న, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 13 నుంచి 17 వచనాల వరకు మనం గత లాస్ట్ సెక్షన్లో దేవుని చేత బోధించబడి నేర్చుకుంటూ వచ్చాము. ఈరోజు కూడా దేవుని ఆత్మ మనందరికీ బోధించి నడిపించునుగాక. ఆమెన్. చదువుకుందాం ఆ వాక్యాలను. మన మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 13 నుంచి 17 వచనాల వరకు మనందరం కూడా చదువుకుందాం. మీరు మంచి విషయములో ఆసక్తి గలవారైతే మీరందరూ కూడా మంచి విషయాలలో ఆసక్తి కలవారైతే మీకు హాని చేయవాడెవడు? మీకు హాని చేసే వాళ్ళు ఎవరుంటారు? మీరొకవేళ మీరందరూ మీలో ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను నీతి నిమిత్తము శ్రమ పడినప్పటికీ మీరు ధన్యులే. మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకుడి, మీరు వాళ్ళందరి బెదిరింపులకు మీరు భయపడమాకండి, కలవరపడకుడి. కలవరపడొద్దు. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై ఆ మీలో ఉన్న నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వాళ్ళై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మీలో ఉన్నటువంటి నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతి వానికిని మిమ్మల్ని అందరినీ హేతు అడుగు ప్రతి వానికి సాత్వికముతోను సాత్వికముతోను భయముతోను భయముతోను సమాధానము చెప్పుటకు సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. యేసుక్రీస్తును మీ హృదయాలలో ప్రభువునుగా ప్రతిష్ఠించుకోండి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దేని విషయమై దుర్మార్గులని దూషించబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీ యొక్క సత్ప్రవర్తన మీద సత్ప్రవర్తన మీద అపనింద వేయువాడు సిగ్గుపడుదురు. అపనింద వేసే వాళ్ళు సిగ్గుపడతారు. దేవుని చిత్తము అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది. మేలు చేసి శ్రమపడటమే బహు మంచిది. చూడండి నాన్న, మనం 13 నుంచి 17 వరకు లాస్ట్ సెక్షన్లో ఆల్రెడీ కొన్ని విషయాలు మనందరం కూడా నేర్చుకుంటూ వచ్చాం. మరలా ఈ దినాన్న కూడా అయ్యే విషయాల్లో కొన్ని విషయాలు దేవుని ఆత్మచేత మనందరం బోధించబడి నడిపించబడదము గాక. ఆమెన్. చూడండి నాన్న, చక్కటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇక్కడ. వాస్తవానికి పేతురు రాసేటువంటి ఆత్మ ద్వారా రాసేటువంటి సంగతులు చాలా శ్రేష్టమైనవి. ఇక్కడ 5 సంఘాలకు రాస్తున్నటువంటి పత్రిక ఇది. మనం మొదటి అధ్యాయంలో మనం 1-2 వచనాలు గనక మనం చదివితే అక్కడ మాటలు మనం చూడొచ్చు. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు యొక్క రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి. జ్ఞానంగా అర్థం చేసుకోండి. ఏర్పరచబడిన వారికి అనగా ఇప్పుడు చూడండి, ఎవరెవరు ఏర్పరచబడ్డారు? పొంతు, గలతీయ, కపదోకియా, ఆసియా, బితునియా అను దేశముల యందు. ఇప్పుడు చూడండి, ఈ దేశాల్లో ఉన్నటువంటి సంఘ బిడ్డలందరూ కూడా ఏర్పరచబడిన వాళ్ళు. అంటే దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నటువంటి బిడ్డల గురించి దేవుని ఆత్మ సంఘానికి పత్రిక రాయడాన్ని మనం చూస్తున్నాం. దయచేసి మీకు వాక్యం విన్న తర్వాత వెంటనే ఎగ్జామ్ పెడితే పోద్ది అనుకుంటా. అంటే ఎవరు పాస్ అవుతారు, ఎవరు ఫెయిల్ అవుతారు తెలిసింది. మీకు ఎగ్జామ్ పెట్టడం లేదుగా, అందుకనే చాలా ధీమాగా వింటారు. అంటే వినటమే నిర్లక్ష్యంగా ఉంటుంది. ఏ రోజుకి ఆ రోజు ఎగ్జామ్ కనుక పెడితే మన బతుకులన్నీ బట్టబయలవుతాయి. ఏమంటారు రాయపు గారు? ఇప్పుడు సబ్జెక్ట్ చెప్పాను, దేవుని దగ్గర కొన్ని విషయాలు నేర్చుకున్నాం. నువ్వేం విన్నావు,
నీ యోగ్యత ఏంటి అని బయటపడాలంటే పరీక్ష పెట్టాలా వద్దా? పెడితేనేగా అసలు నీ టాలెంట్ నువ్వు నమ్మావా లేదా అనేది తెలిసేది. అంతేనా కదా? ఇప్పుడు మనకున్న ప్రాబ్లం ఏంటంటే పరీక్ష జరగదని భ్రమపడుతున్నాం. మీకు చాలాసార్లు నేను చెప్పాను. పరిశుద్ధాత్ముడు మనకు చెబుతూ బోధిస్తూ వస్తున్నాడు. ప్రతి వాక్యం మనకి తీర్పులో మనల్ని నిలబెడుతుంది. గమనించండి. నేర్చుకునేటువంటి విషయాలు చిన్న విషయాలు కాదు. పలుమార్లు దేవుని ఆత్మ అనేక సార్లు వాక్యం చెప్పేటప్పుడు ఆయన చాలా జాగ్రత్తగా మీరు వాక్యం నేర్చుకోండి అంటాడు. నేర్చుకోవాలంటే ప్రాక్టీస్ చేయాలి. వాస్తవంగా అందరూ పెన్నులు నోట్సులు పెట్టుకొని రాసుకోవాలా. నడిపింపులో చెప్పేటువంటి ప్రతి మాట ఏ మాట అయితే మన ఆత్మను రక్షిస్తుందో ఆ ప్రతి మాట రాసుకోవాలా. ఎంత నిర్లక్ష్యం అంటే ఇప్పుడు ఇప్పుడు చెప్పాను కదా, రేపు ఉదయం నేను నిన్నేం చెప్పానని అంటే గుర్తుంటుందండి. మర్చిపోవడమే పాతాళానికి వెళ్ళడం, మళ్ళీ ప్రత్యేకతలు ఏమి లేవు ఇక్కడ. అంటే దేవుని మాటలు మర్చిపోవడానికి వీలు లేనటువంటివి, అవకాశాలు లేవు. నువ్వు ప్రపంచంలో ఏదైనా మర్చిపోవచ్చు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని మర్చిపోవడానికి వీల్లేదు. మర్చిపోయినోడు పాతాళానికి వెళ్ళిపోతాడు రా అని రాశాడు. గమనించారా? కీర్తనలో 9:17లో ఉంటుంది ఆ మాట. దేవుని మరచు జనులందరూ వాళ్ళు పాతాళంలోనికి దిగిపోతారు. దుష్టులను దేవుని మరచు జనులందరూ దేవుని మరిచిపోయేటువంటి జనులందరూ కూడా పాతాళానికి దిగిపోతారు. ఖచ్చితంగా చెప్పబడుతుంది. గుర్తుపట్టగలుగుతున్నారా? దినదినము మన ఆసక్తి పెరగాలి కానీ తగ్గకూడదు. ఇంతకుముందు రత్నమ్మన్న ఏదో చిన్న చిన్న మొక్కలన్నా రాసుకునేది, అది కూడా మానేసింది. అంటే డిగ్రీ పాస్ అయినట్టు ఉందనుకుంటా. పెన్ను తెచ్చుకోకపోతే అడగండి, ఇస్తాం, మా దగ్గర ఉంటాయిగా. ఎందుకంటే అక్షయ్ కూడా అలవాటు అవుద్ది. అంతేనా అక్షయ? రైట్. జ్ఞానంగా అర్థం చేసుకోండి. అంటే వయసు ఎదిగే కొద్దిగా బాధ్యతలు పెరగాలి కానీ బాధ్యతలు తగ్గకూడదు. రైట్. ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు మొదటి 2-3 వచనాల్లో మనం గమనిస్తే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు, అపోస్తులు కలిసి దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళ కొరకైన సంగతులు రాయడాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం వినేటువంటి దేవుని స్వరం ఎలాంటిదో తెలిసిన, ఏర్పాటులో ఉన్న వారి కొరకు రాయబడిన సంగతులు ఇవన్నీ. వాక్యం వింటున్న మనము, మన కుటుంబం, మన పిల్లలు దేవుని ఏర్పాటులో ఉన్నామో లేదో ముందల పరీక్షించుకోవాలి. ఏర్పాటులో ఉంటే వాళ్ళకి చెప్తున్నాడు. 5 దేశాలలో ఉన్నటువంటి ఏర్పాటులో ఉన్న పరదేశులుగా ఉన్నటువంటి బిడ్డలకి రాస్తున్నాడు. అంత్య దినాల్లో మహాశ్రమల కాలాలు రాబోతున్నాయి. ఆ మహాశ్రమల కాలాల్లో మనం ఏ విధంగా రక్షించబడాలి, మనం ఏ విధంగా స్థిరపరచబడాలి, వచ్చే ప్రాణాపాయ స్థితులన్నీ కూడా వాక్యము నిమిత్తమైన శ్రమ. ఇప్పుడు చూడండి, మన అప్పులను బట్టి శ్రమ, మన రోగాలను బట్టి శ్రమ, ఆర్థిక ఇబ్బందులను బట్టి శ్రమ అని కాదు. ఈ శ్రమలన్నీ దేనికి సంబంధించినయో తెలిసిన, దేవుని వాక్యము నిమిత్తమైన శ్రమ. ఇక్కడ 3వ అధ్యాయం 13-17 వచనాల వరకు ఉన్నటువంటి మహాశ్రమల కాలాలు, అంటే సంఘము రేపు భవిష్యత్తులో మహాశ్రమల కాలాలు రాబోతున్నాయి, ఎదుర్కోబోతుంది. అంటే అర్థం ఏంటి అంటే వాక్యము నిమిత్తమైన శ్రమ అంటే నీ విశ్వాసానికి శ్రమ కలుగుతుంది, నీ పరిశుద్ధతకి శ్రమ కలుగుతుంది. ఈ శ్రమలన్నిటినీ తట్టుకోవడానికి నువ్వు ఏ విధమైన జీవితం చేయాలో పరిశుద్ధాత్ముడు పేతురు ద్వారా సంఘ బిడ్డలందరికీ, చెదిరిపోయిన పరదేశులకు, యాత్రికులకు చెబుతున్నాడు ఈ విషయాలన్నీ కూడా.
అంటే ఇప్పుడు మనం ఏ గుంపులో ఉన్నాం అనేది కూడా మనల్ని మనం పరీక్షించుకోవాలి. అసలు ఏర్పరచబడిన గుంపులో ఉన్నామా? అసలు ఏర్పాటులో లేకుండా విడిగా ఉన్నామా? ఒకవేళ వాక్యము నిమిత్తమైన శ్రమ కలిగితే మనం దేవుని ఎదుట నిలబడడానికి కావలసిన గుణాలు మన దగ్గర ఉన్నాయా? ఇవి మనలను మనం విమర్శించుకొని పరీక్షించుకోవాలి. ఏయ్ ప్రిన్సీ, ఏయ్ ఆ పిల్లలు సపరేట్ బైబిల్ ఒకటి కొనియండి. గమనించారా? ఒకవేళ అలా గనక మనం లేఖనాల్లో పరిశుద్ధాత్ముడు సూచిస్తున్న విషయాలకు తగినట్టుగా మన జీవితం లేకపోతే ఏ భారం ఉండదండి. సరదాగా వస్తావు, వాక్యం వింటావు, చక్కగా వెళ్ళిపోతావు. ఒకరోజు వస్తుంది ప్రభు రాకడ. ఆ రోజున శ్రమ కలిగినప్పుడు నువ్వు దేవుని పక్షంగా నిలబడకుండా నీ శరీరానికి విలువిచ్చి, నీ ప్రాణానికి విలువిచ్చి ఆత్మను రక్షించుకోకుండా నరకానికి వెళ్ళిపోతారు. చాలా సులువైన మార్గం. అందుకనే పేతురు సంఘానికి చెప్తున్నాడు, బాబు శ్రమలలో చెదిరిపోయి శ్రమల్లో ఉన్న సంఘ బిడ్డలందరికీ చెప్తున్నాడు, నాయనా మీకు వాక్యము నిమిత్తమైన శ్రమలు కలుగుతాయి. అందుకనే మనం 16వ వచనంలో చదువుకున్నాం కదా, వీటన్నిటిని భరించడానికి మిమ్మల్ని మీరు ప్రభువుని మీ హృదయాలలో ప్రతిష్ఠించుకోండి. అర్థమైందండి? ప్రతిష్ఠించుకోవడం అంటే ఏంటో లాస్ట్ సెక్షన్లో, లాస్ట్ సాటర్డే సెక్షన్లో మనం ఆల్రెడీ నేర్చుకుంటూ వచ్చాం. ప్రతిష్ఠించుకోవటం అంటే ఏంటి? ఆల్రెడీ మనం దేవుని వాక్యంలో చూసాం. ప్రతిష్ఠించుకున్నప్పుడు ఆ మాట ఒకసారి చదువునానా? నిర్మలమైన 15వ వచనం, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి, మీలో ఉన్నటువంటి నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతి వానికిని. గమనించారా? మిమ్మల్ని అందరినీ కూడా హేతు అడిగేటువంటి ప్రతివానికి సాత్వికముతోను. ఇప్పుడు హేతు అడగటానికి కారణం ఏంటి? మీరు ఇంత భక్తి చేస్తున్నారు, మీకేంటి శ్రమలో, మీకేంటి బాధలో, ఇంత భక్తి చేస్తున్నారు కదా, మీకేంటి ఇన్ని సమస్యలు పోవటం లేదు అని చాలామంది ఎగతాళి చేస్తూ ఉంటారు. మిమ్మల్ని కారణం అడుగుతూ ఉంటారు. వాళ్ళకంట ఓపికతో సమాధానం చెప్పాలి. ఏమని సమాధానం చెప్పాలి? వాక్యము నిమిత్తమైన శ్రమ కలుగుతుంది. దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు ఈ లోకంలో నీకు శ్రమలు కలుగుతాయి, నీకు నిందలు కలుగుతాయి, హింసలు కలుగుతాయి. కాబట్టి మీరు ఓర్చుకోవాలి, సహించుకోవాలి. మీరు ఓర్చుకొని సహించుకోవడానికే దేవాది దేవుడు మిమ్మలను పిలిచాడు అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకొని ఎదుటి వాళ్ళకి ఓపికతో సమాధానం చెప్పాలి. కంటిన్యూ చేయనా? సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు. సాత్వికముతోను భయముతోనంటే అర్థం ఏంటి? సాత్వికం అంటే ఒక సాధువు గనక అన్ని విషయాలు తెలిసినప్పటికీ, జ్ఞానం ఉన్నప్పటికీ, తెలివి ఉన్నప్పటికీ, సామర్థ్యం ఉన్నప్పటికీ అతను మౌనంగా తల వంచుకొని నవ్వి విడిచిపెట్టేస్తాడు. గమనించారా? సాత్వికం కలిగిన వాళ్ళు వాళ్ళ సామర్థ్యాన్ని ఎక్కడ ఉపయోగించరు. తమను తాము అన్నిటిలో తగ్గించుకొని వాళ్లకు ఇతరుల యొక్క ప్రయోజనము కొరకై వాళ్ళు సమస్తాన్ని నష్టపోవడానికి కూడా వెనక తీయనటువంటి వాళ్ళే సాత్వికులు. అంటే నిన్ను ఎగతాళి చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు, నిన్ను అవమానించే వాళ్ళు అవమానిస్తూనే ఉంటారు. కానీ వాళ్ళందరికీ సాత్వికంతో దేవునికి భయపడే విషయాల్లో భయపడుతూ సమాధానం చెప్పాలి. కంటిన్యూ చేయనా? సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి. ఎల్లప్పుడూ కూడా మీరు సిద్ధముగా ఉండండి. మీ హృదయముల యందు. గమనించారా? మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. ఇక్కడ మెయిన్ కాంటెక్స్ట్ అంతా కూడా ఈ శ్రమలన్నిటిలో, రేపు రాబోయే ఉగ్రతలన్నిటిలో కూడా మన జీవితంలో
కావలసినటువంటిది ఏంటిదంటే క్రీస్తును మన హృదయాల్లో ప్రతిష్ఠించుకోవాలి. అంటే అర్థం ఏంటి? క్రీస్తును మన హృదయాల్లో ప్రతిష్ఠించుకోవటం అంటే అర్థం ఏంటి? చెప్పండి. ప్రతిష్ఠించుకోవడం అంటే మన హృదయాలలో దేవుడు పరిశుద్ధుడు అని మన హృదయాలలో అంగీకరించాలి, ఒప్పుకోవాలి. గమనించారా? ఏయ్ ప్రిన్సీ, నా కర్రవ నాన్న, గమనించారా నాన్న? మన హృదయాల్లో యేసుక్రీస్తు ప్రభు, యెహోవాయే ప్రభు అని నేను ఆల్రెడీ గత కాలంలో చదివించాను. నేను లాస్ట్ సెక్షన్ వినండి, ఆ వాక్యాన్ని వింటే మీకు అర్థమవుతుంది. కనుక యెహోవా అన్న దగ్గర ప్రభు అనే మాటను కొత్త నిబంధనలో రాయటం జరిగింది. అందుకనే ప్రభు అన్న దగ్గరల్లా యెహోవా అనే మాట చేర్చబడింది. కనుక ఇప్పుడు మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే దేవుణ్ణి పరిశుద్ధుడిగా మనం అంగీకరించాలి. పరిశుద్ధుడిగా మన హృదయంలో అంగీకరించినప్పుడు ఈ శ్రమలన్నిటిని కూడా మనందరం జయించగలుగుతాము అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపట్టాలి. ఇప్పుడు ప్రభు అంటే అర్థం ఏంటి? ప్రభు అంటే నెంబర్ 1 దేవుడు. ప్రభు అంటే నెంబర్ 2 ఆయన సర్వాధికారము కలిగిన వాడు. అంతేకాకుండా మూడవది ఆయన పరిశుద్ధుడు అని అర్థం. నాలుగవది ఆయన మనలాగా శ్రమపడిన వాళ్ళందరినీ కూడా విడిపించుటకు శక్తి కలిగిన వాడు. ఆయన ఐదవది ఆయన అందరిలో కలిసేవాడు కాడు. ఆయన ప్రత్యేకంగా పరిశుద్ధుడుగా, దేవుడుగా, అధికారము కలిగిన వాడిగా, మనకున్న సమస్యలన్నిటి నుండి విడిపించేటువంటి దేవుడుగా ఆయనను ప్రత్యేకంగా మన హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. గమనించారండి? అందుకనే లాస్ట్ సెక్షన్లో యూదా ఇశ్రాయేలీల మధ్యలో జరిగిన సమస్యల గురించి నేను లాస్ట్ సెక్షన్లో వివరించాను. యెషయా పుస్తకం 8వ అధ్యాయం 13 నుంచి మనం చదువుకుంటే ఆ మాటలు ఒకసారి నేను జ్ఞాపకం చేస్తాను. సైన్యములకు అధిపతియగు యెహోవాయే. యెషయా పుస్తకం 8వ అధ్యాయం 13 నుంచి, సైన్యములకు అధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడు అనుకొనుడి, పరిశుద్ధుడు అనుకొనుడి. మీరు భయపడవలసిన వాడు ఆయనే. ఇప్పుడు చూడండి, పరిశుద్ధుడు అని మనం ఎందుకు అనుకోవాలి అమ్మా? పరిశుద్ధుడు అని మనం ఎందుకు అనుకోవాలి? ఎందుకు అనుకోవాలంటే ఆయనొక్కడే దేవుడు. ఎందుకు అనుకోవాలంటే ఆయనొక్కడే పరిశుద్ధుడు. ఎందుకు అనుకోవాలంటే ఆయనొక్కడే నిన్ను రక్షించగలిగిన వాడు. ఆయనొక్కడే నమ్మదగిన దేవుడు. ఆయనొక్కడే సర్వాధికారము కలిగినటువంటి దేవాది దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గమనించారా? ఆయనొక్కడే సర్వాధికారము కలిగినటువంటి దేవుడు. కనుకనే మనందరం ఆయన మీద ఆధారపడాలి. యోధా పట్టణం మీదకి మరి రాజులందరూ కూడా, ఇశ్రాయేలు రాజులు, మరి సిరియా రాజులు, వీళ్ళంతా కూడా దండెత్తి వచ్చినప్పుడు ఆహాజు అసీరియుల మీద ఆధారపడ్డాడు. యెషయా ప్రవక్త వెళ్ళి దయచేసి మీరు అలా ఆధారపడొద్దని బతిలాడాడు. యెహోవా మీద మీరు ఆధారపడండి. ఎందుకు ఆధారపడమంటున్నాడు అంటే మనకు శ్రమ కలిగినప్పుడు శ్రమలో నీకు బలమునిచ్చి నిన్ను కాపాడేవాడు దేవుడొక్కడే. గమనించారా? నమ్మదగిన వాడు దేవుడొక్కడే. కాబట్టి ఇంకా ఎవ్వరూ కూడా నీకు కలిగిన శ్రమలలో నిన్ను ఆదరించి కాపాడగలిగిన వాళ్ళు ఎవరూ లేరు. అందుకనే దేవుడు పరిశుద్ధుడు, అధికారము కలిగిన వాడు, నిన్ను రక్షించువాడు ఆయనొక్కడే. అందుకనే ఆ మాటలు మనం చదువుకుంటా వస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 కాబట్టి మనందరం కూడా వాక్యము నిమిత్తమైన శ్రమలు ఇప్పుడు సంభవించబోతున్నాయి.
ఇప్పుడు వాక్యము నిమిత్తమైన శ్రమలు నాకు తెలిసి ఇంకా ప్రారంభం కాలా. ఇప్పుడిప్పుడే ప్రారంభపు అంచుల్లో ఉంటున్నాం మనం. అంటే సంఘానికి యేసుక్రీస్తు ఉన్న దినాల్లో కలిగిన శ్రమ ఇప్పుడు ఆల్రెడీ ప్రారంభించబడ్డాయి. ఇప్పుడు చూడండి, రష్యా అలాంటి దేశాల్లో, లేకపోతే పాకిస్తాన్, లేకపోతే ముస్లిం కంట్రీస్లో, రకరకాల దేశాల్లో క్రైస్తవుల మీద విపరీతమైనటువంటి శ్రమలు, ఉగ్రతలు ప్రారంభించబడ్డాయి. ఈవెన్ మన దేశంలో కూడా ఒరిస్సా, రాజస్థాన్, మరి ఇలాగా కొన్ని రాష్ట్రాల్లో ఆల్రెడీ క్రైస్తవులను గవర్నమెంటే దగ్గరుండి చంపించేటువంటి పరిస్థితులు వచ్చేసినాయి. మణిపూర్లో జరిగినటువంటి పరిస్థితులు కూడా అవే. గవర్నమెంటే దగ్గరుండి మరి క్రీస్తును నమ్మాము అనంటే చాలు, నిన్ను కొట్టి చంపేస్తారు. నేను అడుగుతున్నాను, ఇప్పుడు వాక్యం చెప్తున్నాను కదా, వాక్యం నిమిత్తమైన శ్రమ నీ శరీరంలో అనుభవం లేదు కాబట్టి ఇప్పుడు నీ మనసుకి ఏమనిపిస్తుంది అంటే, ఆ శ్రమ వచ్చినప్పుడు చూద్దాంలే అని అనిపిస్తుంది. ఇప్పుడు దైవజనుడికి పెద్ద సమస్య ఇక్కడే. సంఘానికి శ్రమలు ఇంకా మీద పడలా, కానీ మీద పడినప్పుడు ఎలాంటి జీవితం చేయాలో పరిశుద్ధ లేఖనాల్లో దేవుడు చెప్తున్నాడు. ఈ విషయాలు ఎంతమందికి అర్థమవుతాయో నాకు తెలీదు, ఎంతమంది గ్రహించుకొని జాగ్రత్త పడతారో నాకు తెలీదు. ఈ రోజున వాక్యం వింటున్న దేవుని పిల్లరా, ఒక దైవజనుడిగా మిమ్మల్ని అందరినీ కూడా బ్రతిమలాడుతున్నాను, దయచేసి జ్ఞానంగా అర్థం చేసుకోండి. ఎందుకమ్మా అంత ప్రేమ నాకు అర్థం కాదు. కర్ర పట్టుకొని కూర్చోబెట్టండి, నేర్చుకోండి. గమనించారా నాన్న? దయచేసి ఇక్కడున్నటువంటి పరిస్థితులు ఇంకా మనకి మీద పడలా. మణిపూర్లో ఉన్నటువంటి సమస్య కనుక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వస్తే ఏంటి పరిస్థితి? నిలబడే వాళ్ళు ఉంటారా? ఎబ్బెబ్బెబ్బే, ఇప్పుడు చూడండి, ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవులు ఎంతమంది, హిందువులు ఎంతమంది అని కౌంటింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను క్రిస్టియన్ అని చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. పేరు అడిగితేనే చెప్పి తప్పించుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. గమనించారా? కాబట్టి అందుకనే పేతురు చెప్తున్నాడు ఇక్కడ, పరిశుద్ధాత్మకు ముందుగానే తెలుసు రాబోయే దినాల యొక్క శ్రమ, ముందుగానే అపోస్తులకు తెలుసు. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా చెప్పాడు. నేనంటాను, ఇలాంటి శ్రమలు ఎదుర్కోవడానికి మనము ఎలాంటి వాళ్ళంగా ఉండాలంటే, ప్రభువుని మన హృదయంలో పరిశుద్ధుడిగా ప్రతిష్ఠించుకోవాలి. అదే విషయాన్ని యెషయా పుస్తకంలో చెప్తున్నాడు. ఆ మాట కంటిన్యూ చేయనానా? మీరు భయపడవలసిన వాడు ఆయనే, మీరు భయపడవలసింది ఆయనే, ఆయన కోసమే దిగులు పడవలెను, ఆయన కోసమే మీరు దిగులు పడాలి. అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా నుండును. ఇప్పుడు ఆయన మన హృదయంలో ఎలా ఉంటాడు? పరిశుద్ధ స్థలంగా ఉంటాడు. ఇప్పుడు చూడండి, అపోస్తులను చూడండి, అపోస్తులుడైన పేతురును చూడండి, పరిశుద్ధ స్థలంగా దేవుడు వాళ్ళ హృదయాల్లో ప్రతిష్ఠించబడ్డాడు. చప్పట్లు కొట్టు గట్టిగా, దేవునికి మహిమ కలుగునగాక. అలాగా హృదయాల్లో పరిశుద్ధుడిగా ప్రతిష్ఠించబడినప్పుడు జరిగింది ఏంటో తెలిసిన, మరణం ఎదురొస్తుంటే మరణానికి అపోస్తులుడైన పౌలు ఎదురెళ్ళాడు. అపోస్తులుడైన పేతురు తలకిందురుగా సిలువేయించుకున్నాడు. యాకోబు మహాశ్రమను అనుభవించాడు. యోహాను సలసల కాగుచున్న నూనెలో కాల్చబడ్డాడు. గమనించారా? అపోస్తులు ఎన్నో శ్రమలు అనుభవించారు. కారణం ఏంటో తెలిసిన, వాళ్ళు జీవము గల దేవుని పరిశుద్ధుడుగాను దేవుడుగాను, ఆయన తప్ప వేరొకళ్ళు శ్రమలలో కాపాడగలిగింది ఎవరు లేరని వాళ్ళు నమ్మారు. దేవుని తమ హృదయంలో ప్రతిష్ఠించుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. గమనించారండి? అలా పరిశుద్ధుడైన దేవుడు ఆయన్ని అందరితో సమానంగా కలపలా, ప్రత్యేకంగా ఉంచారు. అందుకనే అపోస్తులుడైన పౌలు ఎన్నోసార్లు నేను బ్రతుకున్నానంటే అది క్రీస్తే అని అంటాడు. బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభము అని అంటాడు.
గమనించారా? ఎందుకంటే పరిశుద్ధునిగా దేవుని మన హృదయంలో ప్రతిష్ఠించబడినప్పుడు ఏ మరణాలకు ఏ శిక్షలకు భయపడరు. ఎందుకో తెలుసిన? పరిశుద్ధత నీ దేహానికి సహకరిస్తుంది. పరిశుద్ధతకు మరణము లేదు. అందుకనే పరిశుద్ధులు ఎన్నడూ కూడా మరణాలకు అతీతంగా వాళ్ళు బ్రతికారు, వాళ్ళు జీవించారు. గమనించారా? స్టెఫెన్ను చూడండి, రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు వాళ్ళని రాళ్లతో కొట్టి స్టెఫెన్ని చంపిన తర్వాత కూడా వాళ్ళ కోపం చల్లారలేదు అని రాయబడి ఉంది. గమనించారా? అంత ఉగ్రతను అనుభవిస్తున్నప్పటికీ వాళ్ళు క్షమించమని ప్రార్థించారు. అంటే అర్థం ఏంటో తెలిసిన? వాళ్ళ హృదయాలలో దేవుని పరిశుద్ధుడిగా ప్రతిష్ఠించుకున్నారు. గమనించారా? ప్రతిష్ఠించుకోవడం అంటే అర్థం ఏంటో తెలిసిన? ఆయన పరిశుద్ధుడు అని నువ్వు నమ్మటం, ఆయన దేవుడు అని నువ్వు నమ్మటం, ఆయన నీ శ్రమలన్నిటిలో నిన్ను కాపాడి రక్షించేవాడు అని నమ్మటం. అర్థమైందండి? ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇప్పుడు నువ్వు నమ్మేవా? నీకు చిన్న నొప్పి వస్తుంది, తలనొప్పి వస్తుంది, నిన్ను తలనొప్పి నుంచి కాపాడేవాడు దేవుడని నమ్మగలవా? నీ నమ్మకం దేని మీద? ఈ రోజుల్లో మన రక్త మాంసాలకు ట్రైనింగ్ లేదండి. దేవుని యందు నమ్మకం ఉంచి, నమ్మకం ద్వారా దేవుని యొక్క శక్తిని మన జీవితంలో పొందుకునే బలము, విశ్వాసము లేదు. చాలామంది జీవితాల్లో ఈ అనుభవం లేక శ్రమ కలిగినప్పుడు ఈ రోజున ప్రార్థనలో కోటాలన్నీ కూడా అవేనండి. ప్రభువా శ్రమల నుండి విడిపించండి నాయనా. శ్రమలు నీకు ఓర్పును కలగజేస్తుంది, ఓర్పు నిరీక్షణ కలగజేస్తుంది, నిరీక్షణ పరీక్షకు నిలబెడుతుంది. గమనించారా? ఈ రోజుల్లో దేవుడు లేఖనాల్లో ఏం చెబుతున్నాడో, ఏ జీవితం మనం చేస్తే రేపు దేవుని వాక్యము నిమిత్తము శ్రమ కలిగినప్పుడు మనం తప్పించబడతామో కాపాడబడతామో మన జీవితాలలో అర్థం కాకుండా ఉంది. కాబట్టి ఈ రాత్రి వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, ఈరోజు చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. చూడండి నాన్న, ఇక్కడ మొదటి పేతురు పత్రికలోనే 4వ అధ్యాయం 16వ వచనం కూడా చదువునానా? ఎవడైనను, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 4వ అధ్యాయం 16వ వచనం, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల, చూడండి, క్రైస్తవుడైనందుకు బాధలు అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. గమనించారా? తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నదని, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? మరియు గమనించారా? ఈసారి సెక్షన్లో 18 నుంచి 22 వరకు బైబిల్ చరిత్రలో ఎక్కడ కనపడని సంపూర్ణమైన లేఖనాలు ఉన్నాయండి. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 18 నుంచి 22 వరకు బైబిల్ చరిత్రలో ఎన్నడూ నువ్వు గమనించలేనటువంటి శక్తి కలిగిన వాక్యాలు ఇక్కడ రాయబడ్డాయి. పేతురు ఎలా రాశాడో ఈ మాటలు నేను అర్థం చేసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. వాస్తవానికి ఈరోజు నేను 18వ వచనం నుంచి 22 వరకు చదివి ధ్యానం చేద్దామని కూర్చొని ధ్యానం చేశాను. కానీ మధ్యలో నేను 13 నుంచి మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుందామని చదువుతున్నప్పుడు ఇందులో చెప్పవలసిన ఇంకా మిగిలిపోయినాయి అని మరలా ఈరోజు ఆ 13 నుంచి 17లో ఉన్నటువంటి వచనాలే ధ్యానం చేసి చెప్పడానికి నా మనసు స్థిరపడింది. 18వ వచనం నుంచి చాలా గంభీరమైనటువంటి సత్యాలు పరిశుద్ధ లేఖనాల్లో రాయబడ్డాయి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు 4వ అధ్యాయం 16వ వచనంలో, ఎవడైనను క్రైస్తవుడు అయినందుకు బాధను అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక. గమనించారా? క్రైస్తవుడు అయినందుకు నువ్వు సిగ్గుపడక్కర్లేదు.
గమనించారా? బాధను అనుభవించిన యెడల క్రైస్తవులు అనబడిన వారికి బాధలు, శ్రమలు వచ్చి పడతాయి. గమనించారా? నువ్వు సత్యవాక్యాన్ని అనుసరించి నడు. నీ భర్తే నీ భార్యని ఎగతాళి చేస్తాడు. భార్య భర్తను ఎగతాళి చేస్తుంది. తల్లిదండ్రులు పిల్లల్ని ఎగతాళి చేస్తారు. పిల్లలు తల్లిదండ్రులను ఎగతాళి చేస్తారు. చూడండి, బాధ దేవుని ఇంటిలో నుండే ప్రారంభమవుతుంది. నిన్ను బాధ పెట్టేవారు నీ ఇంట్లో నుంచే శత్రువులుగా తయారవుతారు. గుర్తుపట్టగలుగుతున్నారా? ఈ రోజున మనం ఖచ్చితంగా గ్రహించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందుకనే శ్రమలు కలగక మునిపే దేవుని యొక్క వాక్యం ముందుగానే మనందరినీ భద్రపరుస్తుంది. భవిష్యత్తులో మనం ఎలాంటి శ్రమలు వాక్యము నిమిత్తం నువ్వు క్రైస్తవుడవైనందుకు, నిజమైన క్రైస్తవుడవైనందుకు ఆ శ్రమ బాధ నీ ఇంటిలో నుంచే దేవుని తీర్పు ప్రారంభించబడుతుంది. శ్రమలు కలుగుతాయి. నీ ఇంట్లో వాళ్ళే నీ శత్రువులకు నిన్ను అప్పగించేస్తారు. ఇదిగో మా అన్నయ్య, ఇదిగో మా నాన్నగారు, ఇదిగో మా అమ్మ క్రైస్తవురాలు, ప్రభువుని నమ్ముకుంది, వాళ్ళని తీసుకెళ్ళండి అని నీ కన్నబిడ్డే చెబుతాడు. అర్థమైందండి? నీ బంధువులే నీ గురించి అడ్రస్ చెప్పి వాళ్ళకు చెప్పి నిన్ను అప్పగిస్తారు. ఇవన్నీ ఆ రోజున పేతురు సంఘానికి పరిశుద్ధాత్మ ద్వారా ముందుగానే లేఖనంలో రాయించి సంఘానికి అప్పటికే చెదిరిపోయి ఉన్నారు. గమనించారా? 5 దేశాల్లో చెదిరిపోయిన దేవుని పిల్లలకు ఈ సంగతులన్నీ కూడా ముందుగానే రాయించి చెప్పడం జరుగుతుంది. ఈ రోజున మనకు కూడా పరిశుద్ధాత్ముడు అదే విషయాన్ని చెప్పబోతున్నాడు. ఇదే భారతదేశంలో ఈ 2024లో భయంకరమైన పరిస్థితులు జరిగినా ఆశ్చర్యపడక్కర్లేదు. క్రైస్తవుల మీద హింసలు ప్రారంభమైనా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు. వాక్యాన్ని నమ్మేవా? నువ్వు దేవుని బిడ్డవని చెబుతున్నావా? నీ మినిస్ట్రీలు, నీ సంఘాలు, సంఘ విశ్వాసుల యొక్క ఫోన్ నెంబర్లు అన్నీ కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోబోతుంది. గవర్నమెంటే పాస్టర్లకి జీతం ఇస్తుంది. ఇక సంఘాల్లో పాస్టర్లు ఉండరు, రోబోట్లే వాక్యం చెబుతాయి. ఆల్రెడీ కొన్ని దేశాలలో రోబోట్లు వచ్చేసినాయి. రోబోట్లే వాక్యం చెప్తున్నాయి. గుర్తుపట్టారా? ఈ రోజున భవిష్యత్ కాలంలో వాక్యము నిమిత్తమై రాబోయే శ్రమల విషయంలో దేవుని ఆత్మ మాట్లాడుతూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. గుర్తుపట్టారా? ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని గుర్తుపట్టండి. అందుకనే పేతురు చెప్తున్నాడు, అయ్యలారా మీరు క్రైస్తవులైనందుకు మీరు బాధపడక్కర్లేదు. క్రైస్తవులైనందుకు మీరు సిగ్గుపడక్కర్లేదు. ఆ పేరును బట్టి దేవుని మహిమపరచండి. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, పరిశుద్ధులు శ్రమ కలిగినప్పుడు శ్రమలో దేవుని బట్టి క్రైస్తవులైనందుకు వాళ్ళు ఎంతో సంతోషంతో వాళ్ళు మరణాలకు ఎదురెళ్ళారు. ఈ రోజున వాళ్ళ జీవితంలో ఎందుకు ఆ గుణాలు వచ్చినాయి అంటే వాళ్ళు పరిశుద్ధుడైన దేవుని వాళ్ళ హృదయంలో ప్రతిష్ఠించుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు పరిశుద్ధుడైన యేసయ్య ఆయన ఈ లోకంలో శ్రమ పెట్టబడి కలువరి శ్రమలు అనుభవించిన తర్వాత ఆయన 3వ దినాన మరణాన్ని జయించి పునరుద్ధానుడై లేచాడు. గమనించారా? శ్రమలలో పునరుద్ధానం యొక్క ఆశీర్వాదాలు మన జీవితంలో అనుగ్రహించబడతాయి. భయపడద్దు. అందుకనే పేతురు అంటాడు, మిమ్మల్ని బెదిరించే వారి గురించి 13వ వచనం కంటిన్యూ చేయనా? 3వ అధ్యాయం 13వ వచనం. మీరు 14వ వచనం, మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. వారి బెదిరింపులకు మీరు భయపడకండి, మీరేం కలవరపడద్దు. క్రైస్తవులైనందుకు బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయి. వాక్యానుసారమైన జీవితం చేస్తే శ్రమలు కలుగుతాయి. మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు భయపడవలసినటువంటి అవసరత లేదు అని ఖచ్చితంగా వాక్యం చెప్పబడుతుంది. ఇక్కడే 1 పేతురు పత్రికలో 5వ అధ్యాయము
9వ వచనం నుండి కూడా మనం చదువుకోవచ్చు. లోకమందున్న లోకమందున్న మీ సహోదరుల యందు మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై. గమనించారా? శ్రమలను ఎదుర్కోవడానికి మీకు కావలసింది ఏంటో తెలిసిన విశ్వాసము. దేవునికి మహిమ కలుగునుగాక. విశ్వాసం కాదు, విశ్వాసంలో స్థిరపడ్డం. ఇప్పుడు నేను అడుగుతున్నాను, వాక్యాన్ని నమ్మి విశ్వసించినప్పుడు ఆ విశ్వాసంలో స్థిరమైన మనసు మనకు వచ్చిందండి? తెలీదు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి గట్టిగా నువ్వు క్రైస్తవుడు అంటే మాత్రం ఇదిగో మేము రాస్తున్నాము క్రైస్తవుడు అని గనక రాసామంటే రేపొద్దున నీకు చాలా శ్రమలు వస్తాయి అబ్బాయి అన్నారనుకో, చీచి నేను క్రైస్తవుని కాదండి అని మన కులాన్ని మతాన్ని మార్చేసి చెప్పుకునేటువంటి కాలాలు కూడా వచ్చేసినాయి. అండ్ రాయప్ గారు ఏం చెప్పుకుంటారు మీరు? ఇప్పుడు వచ్చి అడిగితే క్రిస్టియన్ అంటారా లేకపోతే ఏమంటారు? నిజమేనా? పోనీలే, ధన్యుడు అవుతావు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే ఈ రాత్రి వేళలో ఖచ్చితంగా మనం గుర్తుపట్టగాలి. అందుకనే లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని. లోకంలో మీ సహోదరులు అంటే ఎవరు? దేవుని యందు నమ్మకం ఉంచి వాక్యము నిమిత్తము శ్రమలు అనుభవించిన మనకంటే ముందలో ఉన్నటువంటి పరిశుద్ధులు, దేవుని వారి హృదయంలో ప్రతిష్ఠించుకున్నటువంటి పరిశుద్ధులు, వాళ్ళు మీకంటే ముందుగా శ్రమలు అనుభవించారు. ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. గమనించారా? వానిని అంటే ఎవరిని? దుష్టుణ్ణి, అపవాదిని ఎదిరించండి. ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గమనించారా నాన్న? చూడండి, వానిని ఎదిరించండి అంటే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో మీరు విరోధి అయిన అపవాదిని ఎదిరించండి అని రాశాడు. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. ఇప్పుడు చూడండి, దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించుడి. ఎందుకు లోబడాలి? నీ శ్రమలలో నీకు ఆ పునరుద్ధానంలో పాలి పంపులు నీకు ఇచ్చేటువంటి దేవుడు ఆయన. నీ శ్రమలలో ఆయన నీకు దేవుడిగా ఉంటాడు. నీ శ్రమలలో ఆయన పరిశుద్ధత నీకు మరణము లేని జీవితాన్ని ఇస్తుంది. గమనించారా? అందుకనే ముందల మీరు దేవునికి లోబడండి. లోబడినప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అప్పుడు వాడు మీ దగ్గర నుంచి పారిపోతాడు. గమనించారా? మీరు విశ్వాసమందు స్థిరులై. ఏంటి ఆ విశ్వాసము? దేవుడు చెప్పాడు, వాక్యము నిమిత్తమై శ్రమ వస్తుంది, నిందలు కలుగుతాయి, మిమ్మల్ని హింసిస్తారు. హింసించబడుతున్నప్పుడు మీరు ధన్యులు. గమనించారా? ఈ సంగతులన్నీ జరగబోయేవన్నీ కూడా పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తుల ద్వారా సంఘాలకు దేవుడు ముందుగానే తెలియచేశాడు. ఇప్పుడు చూడండి, ఈ సంగతులన్నీ ఇప్పుడు వాక్యం ద్వారా మనం ఎరిగి ఉన్నాం కదా. ఇప్పుడు రేపు భవిష్యత్తులో ఇప్పుడు వాక్యం నీ ఎరుగున్నప్పుడు నీకు శ్రమ కలిగినప్పుడు ఆ శ్రమలలో నీ ప్రాణాన్ని సైతం నష్టపరుచుకోవడానికి నీకు ధైర్యము కలుగుతుంది. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ధైర్యం కలుగుతుంది. దేవుడు మాకు ముందుగానే చెప్పాడు, ఇదిగో లేఖనముల నిమిత్తం క్రైస్తవుడు అయినందుకు శ్రమలు అనుభవించి తీరాలి అని లేఖనాల్లో ముందుగా చెప్పబడ్డాయి. కాబట్టి మేము శ్రమలలో ధన్యులమవుతాం. మేము శ్రమల ద్వారా పరిపూర్ణం చేయబడి మేము పాతాళం నుండి ఆరని అగ్ని నుండి తప్పించబడి నిత్య రాజ్యములోనికి మహిమగల ప్రభు యొక్క రాజ్యములోనికి మేము వెళ్ళగలము అనే ధైర్యము చేత మీ శరీరము యొక్క మరణాన్ని లక్ష్య పెట్టకుండా ఎదురెళ్ళి మీ ప్రాణాన్ని కూడా నష్టపరుచుకునేటువంటి స్థిరమైన విశ్వాసము, పరిశుద్ధుడైనటువంటి దేవుని మీ హృదయంలో ప్రతిష్ఠించుకునేటువంటి జీవితాన్ని కలిగి ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈ శబ్దాలు వింటున్న దేవుని పిల్లరా, ఈ రోజు నుంచి ఇక మీరు దేనికి భయపడనక్కరలేదు. మీరు ఆల్రెడీ ధన్యులు. ఇప్పుడు మనము దేవుని వలన ధన్యకరమైనటువంటి జీవితం దేవుడు మనకిస్తున్నాడు అనే సంగతి మీకు గుర్తున్నప్పుడు
ఈ లోకంలో మనుషుల కంటే గొప్పవాడు దేవుడు. గమనించారా? ఈ సర్వ ప్రపంచాలు అన్నిటినీ కూడా నడిపించుటకు అధికారము కలిగిన దేవుని యొక్క మాట ప్రకారం మనం నడిపించబడుతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ప్రపంచాలను చూడండి, దేవుని మాట చొప్పున నడిపించబడతా ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఆకాశంలో కానీ భూమి మీద కానీ సర్వాధికారం ఉన్న దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. మనుషులందరి మీద సర్వాధికారం కలిగిన దేవుడు. ఇప్పుడు సర్వాధికారం కలిగినటువంటి దేవుడు నీ కొరకు నా కొరకు ఏదైనా చేయగలడు. గమనించారా? నీ శ్రమలలో నీ ప్రాణాన్ని కాపాడగలడు. ఎలా కాపాడతాడు? కాపాడబడ్డం అంటే అర్థం ఏంటో తెలిసినా, నీ ఆత్మ చచ్చిపోద్దని కాదు, నీ ఆత్మ రక్షించబడి నిత్యానిత్యములు యుగాయుగములు పరలోకంలో దేవునితో కూడా ఉండగలవు అనేటువంటి నమ్మకం, విశ్వాసాన్ని, స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఉంటావు. అంటే నీ ఆత్మ విషయంలో పరలోకంలో జీవము గల దేవునితో కూడా ఉంటావనే స్థిర నిశ్చయత ముందల నీ మరణం పెద్ద లెక్క కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలారా, ఒక దైవజనుడిగా ఆ రోజున ఆదిమ సంఘానికి అపోస్తులు, పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తులు బోధించినటువంటి సత్యము ఇదే. సత్య సంబంధమైన సువార్త విన్నప్పుడు, నీ గుండెల్లో ఈ విషయాన్ని విశ్వసించినప్పుడు, ఆయనను దేవుడిగా ప్రతిష్ఠించుకున్నప్పుడు ఏ మరణాలకి, ఏ బెదిరింపులకి ఇక నీ మనసు భయపడదో. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి మనము మరి దేవుని వాక్యంలో చదువుకున్న ప్రకారంగా మనము చూస్తున్నప్పుడు అందుకనే పరిశుద్ధ లేఖనాల్లో చక్కగా ఈ పేతురు మొదటి పత్రికలో కూడా మొదటి అధ్యాయంలో మొదటి 2 వచనాలు మళ్ళొకసారి నేను జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. చూడండి నాన్న, మళ్ళొకసారి చదువునానా. యేసుక్రీస్తు అపోస్తులుడైన పేతురు, యేసుక్రీస్తు అపోస్తులుడైన పేతురు, తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై. చూడండి, ఆత్మ వలనే, పరిశుద్ధాత్మ వలనే పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనందరం కూడా పరిశుద్ధులంగా మార్చబడ్డానికి మనం చేసిన భక్తి కాదు. ఇప్పుడు మనం పరిశుద్ధపరచబడ్డానికి కారణం ఎవరంట? దేవుడే. అంటే ఆయన నిన్ను చిన్న మచ్చ, డాగు, కళంకం కూడా లేకుండా నిన్ను పవిత్రపరచకపోతే నా భక్తి వలన పవిత్రమైన జీవితం మనకు రాదు. మనం పరిశుద్ధులంగా మార్చబడ్డానికి దేవుడే మన కొరకు అన్నీ చేశాడు. ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు, నిత్య జీవాన్ని ఇచ్చాడు, విశ్వాసాన్ని ఇచ్చాడు, పునరుద్ధానంలో పాలుపంపులు ఇచ్చాడు, పరిశుద్ధుల స్వాస్యములో పాలుపంపులు ఇచ్చాడు. ఏమండి, ఇవన్నీ ఒక పాపి తన పాపము చేత మరణానికి అప్పగించబడి ఉంటే, జీవము లేని వాడిగా ఉంటే, ఒక పాపికి ఆయన పరిశుద్ధతను మనకు అనుగ్రహించి మన మరణాన్ని ఆయన భరించి ఆయన సమస్తమును ఆయనే చేసి రక్షించుకున్నాడు. ఆయన వలన మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధత వలనే కాపాడబడతాం తప్ప మనకున్న నీతిని బట్టి, మనకున్న భక్తిని బట్టి ఎన్నడూ కూడా పరిశుద్ధులముగా మార్చబడలేము అనేటువంటి సత్యాన్ని ఖచ్చితంగా గుర్తుపట్టాలి. చాలామంది విశ్వాసుల్లో ఇలాంటి మనసు ఎక్కువగా ఉంటుంది. నేను గుడికి వెళ్తున్నాను, నేను పాటలు పాడుతున్నాను, నేను సంఘానికి వెళ్తున్నాను, నేను దశంభాగాలు ఇస్తున్నాను, నేను కానుకలు ఇస్తున్నాను, కనుక దేవుడు నన్ను పరిశుద్ధునిగా చేస్తున్నాడు అనుకోవడం భ్రమ. నిన్ను దేవుడే పరిశుద్ధపరుస్తున్నాడు. చూడండి, ఆయన తన అమూల్యమైన రక్తమును కార్చాడు, నిన్ను కడిగాడు, పరిశుద్ధపరిచాడు. ఆయన రక్తం నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు ప్రతి నరములు, కండరములు, అవయవాలు, హృదయాంతరంగాలు, ప్రతి అవయవాన్ని కడిగి పరిశుద్ధునిగా చేసింది. గమనించారా? నీ భక్తి, నా భక్తిని బట్టి మనం ఎన్నడూ కూడా పరిశుద్ధులముగా తీర్చబడలేదు అనేటువంటి సత్యాన్ని ఖచ్చితంగా మనందరం కూడా గుర్తుపట్టాలి.
గమనించారా? కిందకి వెళ్ళినానా? యేసుక్రీస్తు రక్తము వలన యేసుక్రీస్తు రక్తము ప్రోక్షింపబడుట వలనను ఏర్పరచబడిన వారికి గమనించారా? నీ ఏర్పాటు కూడా ఆయన రక్తాన్ని కార్చడం వల్లే. గమనించారా? అణువణువున ఆయన రక్తము నిన్ను కడగడం వలన అనుగ్రహించబడినటువంటి రక్షణ, పిలుపు, ఏర్పాటు, కాపుదల, విశ్వాసము, పరిశుద్ధత, నిత్య జీవము, పరలోకము సమస్తము కూడా అనుగ్రహించబడింది ఆయన అమూల్యమైన రక్తము కార్చబడడం ద్వారా. గమనించారా? ఇంకా 3వ వచనంలో కూడా మనం చదువుకుంటే మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి, ఇప్పుడు గమనించారా? మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన, గమనించారా? మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ. గమనించారా? ఇప్పుడు జీవం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన మన పాపం, మన అతిక్రమము, మన మరణాన్ని కోరుకుంది. ఆ మరణాన్ని ఆయన చెల్లించి, ఆయన మరణించి తిరిగి లేచినప్పుడు మనకు జీవం కలిగింది. మనం చేసిన భక్తిని బట్టి మనకు జీవం కలగదు, మన మంచితనాన్ని బట్టి మనకు జీవం కలగదు, మనకున్న విశ్వాసాన్ని బట్టి మనకు జీవం కలగదు. కేవలం మనకి జీవం కలిగింది దేన్ని బట్టి అంటే మన కొరకు ఆయన మరణించి తిరిగి లేచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆయన మరణించి తిరిగి లేచుట వలన మనకు జీవం కలిగింది. జీవముతో కూడిన నిరీక్షణ. నెంబర్ 1 జీవముతో కూడినట్టు నెంబర్ 1 నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనది. నెంబర్ 1 అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది అయిన స్వాస్యమును మనకు కలుగునట్లు ఆయన తన విశేషమైన కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. గమనించారా? మనలను మరలా జన్మింపజేశాడు. నూతన సృష్టిగా ఆయన జన్మింప చేశాడు. అర్థమైందండి? మనందరం గుర్తుపట్టగలుగుతామంటారా? ఈ పునర్జన్మ సంబంధమైన నిత్య జీవార్థమైన స్వాస్యములో మనకు పాలు పంపులు అన్నీ కూడా అనుగ్రహించబడడానికి గల కారణం ఎవరు అంటే క్రీస్తు మన కొరకు పరిశుద్ధ రక్తాన్ని కార్చటం వలన. గమనించారా? నువ్వు కానుకలు ఇవ్వడం వల్ల, గుడికి వెళ్ళడం వల్ల, భక్తి చేయడం వల్ల కాదు అనేటువంటి సత్యాన్ని ఖచ్చితంగా మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గమనించండి నాన్న, ఇక్కడ చూడండి. ఇక్కడే 3వ అధ్యాయం 21 కూడా మనం చదువుకోవచ్చు. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 21. దానికి సాదృశ్యమైనటువంటి బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కూడా రక్షించుచున్నది. అది ఏదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని. ఇప్పుడు చూడండి, బాప్తిస్మం వలన రక్షణ అనేది చాలా జాగ్రత్తగా, రేపు నేను 18వ వచనం నుండి 22 వరకు చెప్పేటువంటి ఆ కాంటెక్స్ట్లో ఈ విషయాలన్నీ కూడా వస్తాయి. చాలామంది అనుకునేది ఏంటంటే మనం నీళ్ళలో మునిగి బాప్తీసం తీసుకుంటే మనం రక్షించబడి పరలోకం వెళ్ళిపోతామని అనుకుంటున్నారు. చాలామందికి బాప్తీసాల గురించి తెలియదు. నీళ్ళలో మునిగినంత మాత్రం నువ్వు పరలోకం వెళ్ళిపోతామని భ్రమపడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. చాలా సంఘాల వాళ్ళల్లో ఉన్నటువంటి ధీమా ఏంటంటే నేను బాప్తీసం తీసుకున్నాను కాబట్టి దేవుడు ఏదో ఒక రోజున దేవుడు నన్ను కనికరిస్తాడు, ఏదో ఒక రోజున దేవుడు నన్ను క్షమిస్తాడు, నేను బాప్తీసం పొందాను కాబట్టి ప్రభువు నన్ను రక్షిస్తాడు అని చెప్పుకుంటున్నారు. నేను 18వ వచనం నుంచి 22 వచనాల వరకు చెప్పే విషయాల్లో అవన్నీ కూడా మనం ధ్యానం చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గమనించారా నాన్న? అందుకనే చూడండి, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 20వ వచనాన్ని కూడా మనం చదువుకోవచ్చు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 20వ వచనాన్ని కూడా ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా
యేసుక్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ప్రథమ ఫలముగా యేసుక్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. ఇప్పుడు గమనించారా, మృతుల పునరుద్ధానం కూడా కలిగింది మనుషుని ద్వారే. కడపటి ఆదాము, మొదటి ఆదాము దగ్గర ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో, గమనించారా, అందరూ కూడా ఎలాగూ మృతి పొందితిరో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. గమనించారా, యేసుక్రీస్తునందు అందరూ కూడా బ్రతికించబడ్డారు. ఈ రోజున మనం బ్రతికుండడానికి గల కారణం ఏంటో తెలుసునా? యేసుక్రీస్తు మన పాపానికి మరణాన్ని చెల్లించాడు. ఆయన మరణమును జయించిన దేవుడు. గుర్తుపట్టారా? మరణమును జయించిన దేవాది దేవుడు ఆయన. ఈ రోజున మరణమును జయించిన దేవుడు ఆయన నీకు కలిగిన ప్రతి శ్రమలలో నుండి ఆయన విడిపించుటకు శక్తి కలిగిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుర్తుపట్టగలుగుతున్నారండి? ఈ రోజున నీ హృదయములో ఆయనను పరిశుద్ధుడిగా ప్రతిష్ఠించుకుంటే నీకు కలిగే శ్రమలన్నిటి నుండి కూడా నిన్ను కాపాడుటకు దేవుడు కునుకడు, నిద్రపోడు అనేటువంటి సత్యాన్ని కూడా మనం గుర్తుపట్టగలం. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే చూడండి, ఇక్కడే 3వ అధ్యాయంలోనే మనం చదువుకుంటున్నాం కదా, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయంలో 12వ వచనం మళ్ళీ ఒకసారి నేను జ్ఞాపకం చేస్తాను. ప్రభు యొక్క కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి గాని. ఇప్పుడు చూడండి, నీతిమంతులైనటువంటి, ఎందుకు నీతిమంతులు? ఆయనను పరిశుద్ధుడిగా ప్రతిష్ఠించుకున్నప్పుడు, నీ హృదయంలో ప్రతిష్ఠించుకున్నప్పుడు, ఆయన నీతి నీ జీవితంలోకి వచ్చినప్పుడు నీ గురించినటువంటి బాధ్యతలన్నీ కూడా దేవుడే తీసుకుంటాడు. ఎందుకో తెలిసిన, ఆయన నీతిమంతుల మీద ఆయన కన్నులు ఉంటాయి. నీకేం జరుగుతుందో, నిన్నెవరు దూషిస్తున్నారో, నిన్నెవరు బాధ పెడుతున్నారో, నువ్వు ఎలా హింసించబడుతున్నావో, నువ్వు ఎలా మరణాలకు అప్పగించబడుతున్నావో, నిన్ను కొట్టే వాళ్ళందరినీ కూడా నువ్వు శ్రమ పడుతున్నప్పుడు ఆయన కన్నులు నిన్ను చూస్తూ ఉంటాయి. అంతేకాదు, ఆయన వాళ్ళు చేసే ప్రార్థనల మీద ఆయన కనుదృష్టి ఉంటుంది. గమనించారా? ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చేయువానికి విరోధముగా ఉన్నది. గమనించారా? ప్రభు యొక్క ముఖము ఎవరైతే కీడు చేస్తున్నారో నీకు, వాళ్ళకి విరోధంగా దేవుడే యుద్ధాన్ని చేస్తాడో. ప్రైజ్ ద లార్డ్. అందుకనే ఆయనకు ఏమని పేరో తెలుసునా? సైన్యములకు అధిపతికు యెహోవా అని పేరు. గమనించారా? ఈ రాత్రి వేళలో మనందరం కూడా ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపట్టాలి. ఈ మాటలు వింటున్నప్పుడు, ఈ మాటల ద్వారా దేవుడు మనల్ని దర్శించినప్పుడు, నువ్వు హృదయంలో ప్రతిష్ఠించుకున్నప్పుడు, నీ జీవితంలో వచ్చే ఎదురైన సమస్యలు, ఎదురైనటువంటి క్రైస్తవుడు అయినందుకు వచ్చేటువంటి శ్రమలలో ఎక్కడా కూడా బెదిరింపులకు భయపడవో, మరణాలకు భయపడవో. ఆదిమ అపోస్తులను నడిపించిన పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు రాత్రి మనలను కూడా నడిపించగలడు అని నమ్మగలం. మరి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనం కలిగినటువంటి అప్పులను బట్టి, శ్రమలను బట్టి వచ్చే శ్రమ కాదు ఇది. దేవుని యొక్క వాక్యాన్ని వినడాన్ని బట్టి, దేవుని యొక్క వాక్యానుసారంగా నువ్వు బ్రతకడాన్ని బట్టి, నువ్వు క్రైస్తవుడు అయినందుకు వచ్చే శ్రమలు ఇక్కడ చెప్పే మాటలు. గమనించారా? ఇక్కడ చెప్పే విషయాలన్నీ కూడా నువ్వు క్రైస్తవుడు అయినందుకు చెప్పేటువంటి విషయాలు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. అందుకనే ఈ ఉదయ కాలంలో, ఈ రాత్రి వేళలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, ఖచ్చితంగా మనము హృదయంలో ప్రభువుని ప్రతిష్ఠించుకోవాలి. ఎక్కడ? మన హృదయంలో. హృదయము ఎవరికి కనపడదు, రహస్యంగా ఉంటుంది. గమనించారా? హృదయంలో ఉండు దాన్ని బట్టి మీ నోరు మాట్లాడుతుంది. ఇప్పుడు నీ హృదయంలో పరిశుద్ధుడైన దేవుని ప్రతిష్ఠించుకున్నప్పుడు నీ నోటి వెంట ఏమని వస్తుంది? అయ్యా, క్రైస్తవుడునైనందుకు నేను శ్రమలు అనుభవిస్తానని నాకు తెలుసు.
ఆ శ్రమల వలన దేవుడు నన్ను ధన్యుడిగా చేస్తాడని నాకు తెలుసు. గమనించారా? ఆ శ్రమల వలన నిత్య రాజ్యానికి నన్ను దేవుడు అర్హుడుగా యోగ్యుడిగా చేస్తాడని నాకు తెలుసు. కనుక మనం దేనికి భయపడమో. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 గమనించారా నాన్న? అందుకని చూడండి నాన్న, 1 కొరింథీ పత్రికలో 2వ అధ్యాయం 2వ వచనాన్ని కూడా మనం చదువుకోవచ్చు. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప గమనించారా? సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని ఆ, మీ మధ్య నెరుగకుందునని. అంటే అపోస్తులుడైన పౌలు ఇక ప్రపంచంలో దేనిని ఎరగడు. అంటే పౌలు హృదయం నిండా జీవము గల దేవుని, పరిశుద్ధుడైనటువంటి దేవుని, ఆ అధికారము కలిగినటువంటి దేవుని, శ్రమలలో నిన్ను ఆదుకొని నీ ప్రాణాత్మలను రక్షించగలిగిన దేవుని హృదయం నిండా నింపుకున్నాడు అపోస్తులుడైన పౌలు. ఇక ఖాళీ ఎక్కడా లేదా అంటే లేదు. పౌలు హృదయంలో ఇక వేరొక దానికి స్థానం లేదు. పౌలును గుండెలను చీల్చి చూసినప్పుడు హృదయం నిండా యేసు ప్రభుని, పరిశుద్ధుడైనటువంటి దేవుని, అధికారము కలిగిన దేవుని, ఏ పరిస్థితిలో ఉన్న నిన్ను కాపాడగలిగిన దేవుణ్ణి హృదయంలో ప్రతిష్ఠించుకున్నాడో. ఇక భయపడ్డం. మా నాన్నగారు అప్పుడప్పుడు నన్ను పరీక్షిస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు. ఏరా, రాత్రి అనక పగలనక 24 గంటలు మాట్లాడుతూనే ఉంటావా? నీ గుండె ఆగిపోతున్నా మాట్లాడుతూనే ఉంటావా? నీకు అసలు భయం లేదా అని ఆయన నన్ను చూసినప్పుడు అనేక పర్యాయాలు బాధపడతా ఉంటాడు. అంతేనండి. బాధపడినప్పుడల్లా 1,00,000 రూపాయలు ఇచ్చి నన్ను ఆదరిస్తూ ఉంటాడు. బలమైన సేవ చేయి కొడుక, నా డబ్బులన్నీ, నా ఆస్తి మొత్తం నీకే ఇస్తానంటాడు పాపం. ఎంత గొప్ప ధైర్యమో గమనించారా? ఈరోజు రాత్రి పౌలును పరీక్షించినప్పుడు పౌలు అంటాడు, బ్రతుకుటి క్రీస్తే. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి మహిమ కలుగునగాక. నా బ్రతుకులో దేవుడు హృదయం నిండా ప్రతిష్ఠించబడ్డాడు. అందుకనే అయ్యా పౌలా, నీ కొరకు దర్శనమిచ్చి దేవుడు మాట్లాడాడు. నడికట్టు కలిగిన వాణిని పౌలును యెరూషలేములో మరి మెడ నరికి చంపేస్తున్నారంట. అయ్యా నువ్వు వెళ్ళొద్దని సంఘమంతా ఏడ్చి అడ్డం పడ్డారు. పౌలు అంటాడు, నేను ప్రభు నిమిత్తం ప్రాణం పెట్టడానికి, నేను ఆయన కొరకు మరణించడానికి నేను ఇష్టపడుతున్నాను అంటాడు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకో తెలిసిన, పౌలు తన హృదయం అంతా దేవుని చేత నింపబడిపోయాడు. ఈ రోజున మన హృదయాల్లో ఎన్నో ఐకిక విచారాలు, అర్థమైందండి, భూ సంబంధమైన ఐకిక విచారాల చేత నింపబడిపోయి మనుషుల మీద ఆధారపడి, మనుషుల మీద, రాజుల మీద, ప్రజలందరి మీద ఆధారపడి మోసగించబడి చివరికి నీ ఆత్మను రక్షించుకోలేక నువ్వు పాతాళంలో పడి యుగయుగాలు నీ ఆత్మ నరకానికి అప్పగించుకుంటున్నావు. కానీ ఆదిమ సంఘం అలా లేరండి. గమనించారా? ఫిలిప్పీ పత్రికలో 1వ అధ్యాయం 21వ వచనాన్ని కూడా చదవండానా? ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. గమనించారా? బ్రతుకుట క్రీస్తే. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఏంటిదంట? ఏమండి మనం అంటామండి, ఇప్పుడు గనక గవర్నమెంట్ వచ్చి నీకు దీన్ని ఏమంటాం, పెన్షన్ కనుక ఇవ్వనందనుకోండి రాయప్ప గారు, నువ్వు క్రిస్టియన్ గనక, నువ్వు డబ్బున్నవాడివి కాబట్టి, క్రిస్టియన్ అంటే దేశంలో ప్రపంచంలో బాగా డబ్బున్నవాడు కాబట్టి ఇప్పుడు నీకు పింఛన్ ఇవ్వరు అంటే ఏమంటావు? అబ్బే ఎవడన్నాడండి, భలేవాడివి, నేను క్రైస్తవుడా, గాడిద గుడ్డ, అసలు నేను పాడతానికే వెళ్ళను, ఉత్తిదే నేను పాడిన పాటలన్నీ ఉత్తుత్తిగానే పాడా. ఎవడని రికార్డు చేసి వినిపించాడు అనుకో, ఎవడో ఊరకనే పాడమంటే పాడా అంట. ఎందుకని? నీ హృదయం ఎక్కడ ఉండునో, నీ డబ్బు ఎక్కడ ఉండునో నీ హృదయం అక్కడ ఉండును. ధనానికైనా దాసుడుగా, సిరికైనా దాసుడుగా, నాకన్నా దాసుడుగా అని చెప్పాడా లేదా? నీ ధనం ఎక్కడుండును, నీ మనసు అక్కడే ఉండును. అర్థమైందా? నీ సంపద, నీ ఆస్తి తీసుకుంటానన్నాడు అనుకో ఎవడైనా వచ్చి,
అప్పుడు నువ్వేమంటావు? గవర్నమెంటు నీకున్న ఇల్లు, అయ్యా మేము రాసేసుకుంటాం, నువ్వు క్రైస్తవుడు కనుక నీకు ఇల్లు వాకిలు ఉండదు, మేము పేదోళ్ళకి ఇల్లు వాకిలు పంచిపెడతామంటే ఏం చేస్తావు రాజయ్య? కోటనందూరులో నీ ఇల్లు గవర్నమెంట్ తీసుకుంటున్నారు అనుకో, ఏం చేస్తావు? అయ్యా నువ్వు క్రైస్తవుడి అయినందుకు జాషువయ్య, నీ ఇల్లు నీకు కలిగిన ఆస్తి మీ అమ్మగారిది ఆస్తి మొత్తం తీసుకుంటున్నారు అనుకో గవర్నమెంట్, ఏం చేస్తావు? పిచ్చోళ్ళారా, దైవజనుడా పిచ్చివాడా, భలేవాడు నాయన, మేమెన్నడూ అసలు క్రైస్తవులం కానే కాదు. ఎవరన్నారు అసలు? ఏదో గత కాలంలో విన్సెంట్ పాల్ అయ్య గారు అని ఒక ఆయన ఉండేవాడు, ఆయన పిచ్చే కరుతుంటే మేము ఆయన కంట్రోల్లో పెట్టడానికి వెళ్ళి కూర్చునేవాళ్ళం అక్కడ అంటారు కదా, అంతేనా అమ్మా అక్షయ? అంతే అంటావు కదా నానా నిహాలయ్య? వీరు డ్రమ్ము కొట్టిన తర్వాత నా బాధ్యత అయిపోయింది అన్నట్టుగా, నాకు అయ్యగారికి సంబంధాలు తెగిపోయినాయి అన్నట్టుగా వారు దిగులుతోనూ నిద్రపోతూ ఉంటారు. 6 కొట్టలేకపోతున్నాను, కనీసం 4 అయినా కొట్టలేకపోతున్నాను, కనీసం స్పిన్ బౌలింగ్ అన్నా చేయలేకపోతున్నాను అని బాధపడుతూ దిగులు పడుతూ ఆలోచిస్తూ ఉంటాడు. అంతేనయ్యా నిహాల్ రాజా? అంతేనా ఫ్రెండ్సీ? అపోస్తులు కానివ్వండి, పరిశుద్ధులు కానివ్వండి, కొత్త నిబంధనలో పరిశుద్ధులందరూ కూడా ఎలా ఉన్నారో తెలిసిన, మేమందరము క్రీస్తును హృదయంలో ప్రతిష్ఠించుకున్నాం కాబట్టి వాక్యము నిమిత్తమై శ్రమ కలిగిన, బాధ కలిగిన మేము ఆల్రెడీ ధన్యులం, క్రైస్తవులమైనందుకు మేము ఆల్రెడీ ధన్యులమని మరణాలను కూడా లెక్క చేయకుండా వెళ్ళిపోయారు. అందుకనే పేతురు ఈ సంగతులన్నీ కూడా రాస్తున్నాడు. అయిలారా, రాబోయే శ్రమల కాలంలో మనందరం తట్టుకోవడానికి దేవుడు మీకు అనుగ్రహించే ఆశీర్వాదాలు, మీరు ధన్యులు, మీకు మరణం లేదు, మీరు యుగయుగాలు పరిశుద్ధుల స్వాస్యంలో పరలోకంలో మీరు యుగయుగాలు ఉండబోతున్నారు అని ముందుగానే పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు, అపోస్తులు మన కొరకు ముందుగా మనకు రాబోయే ఆశీర్వాదాల గురించి సాక్ష్యం చెప్తున్నారు. ఈరోజు రాత్రి అలాంటి కృపలో నేను, నా కుటుంబం, నా బిడ్డలు ఉండాలని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 చేద్దాం నాన్న. ప్రార్థన చేద్దాం. మనందరం కూడా ప్రభువును బ్రతిమలాడుకుందాం, జీవము గల దేవుని బ్రతిమలాడుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి నీకు స్తోత్రం నాయనా. ఇది నాన్న నీ శక్తి కలిగిన వాక్కు చేత మమ్మల్ని అందరినీ మీరు దర్శించి మాతో మాట్లాడుతూ వచ్చారు నాయన, నీకు స్తోత్రాలు ప్రభా. ఆ దినాన మొదటి సంఘము, ఆదిమ సంఘముతో అపోస్తులుడైన పేతురు ద్వారా పరిశుద్ధాత్ముడ, తండ్రి కుమార పరిశుద్ధాత్ములు త్రిత్వమయ్యున్న దేవుడు, అపోస్తులు కలిసి ఇదిగో శ్రమల కాలాలు రాబోతున్నాయి. వాక్యము నిమిత్తమైన శ్రమల కాలాల్లో మీరు ఎలాంటి ధైర్యము కలిగిన వారిగా జీవము గల దేవుని హృదయంలో ప్రతిష్ఠించుకొని ఎలా ఉండాలో పరిశుద్ధుడైన తండ్రి మాతో తేటగా మాట్లాడుతూ వచ్చావు నాయనానికి స్తోత్రాలు. ఆదిమ సంఘాలు, పరిశుద్ధులు, దైవజనులు ఎలాగున్నారో మీరు మాతో నాయనా తేటగా మాట్లాడుతూ వచ్చారు నాయనా. ఫిలిప్పీ పత్రికలో కూడా 3వ అధ్యాయం 8వ వచనంలో నేను ఇదిగో దేవుని జ్ఞానమును సంపాదించుకొనుటకు సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకుంటున్నానని అపోస్తులుడైన పౌలు చెబుతున్నాడు. క్రీస్తును గురించినటువంటి జ్ఞానం ఒక్కటే నిన్ను నన్ను రక్షిస్తుంది అని జీవము గల దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ రోజున పరిశుద్ధులు చాలామంది అపోస్తులు వాళ్ళు దేవుని జ్ఞానాన్ని తెలుసుకోవడానికి వాళ్ళు భూమండలం మీద ఉన్న సమస్తాన్ని నష్టపరుచుకుంటున్నారు, పెంటతో సమానంగా ఎంచుకుంటున్నారు. ఈ రోజున మనకు కూడా అదే ధైర్యాన్ని, అదే విశ్వాసాన్ని, అదే పరిశుద్ధతను మన హృదయంలో క్రీస్తును ప్రతిష్ఠించుకోవాలని లేఖనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. పిల్లలారా, ఈరోజు వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, అలాగున మనం ప్రతిష్ఠించుకొని ప్రభు రాకడ కొరకు సిద్ధపడడానికి దేవుడు తన వాక్కును ఈరోజు రాత్రి
పంపి మనలను దర్శించి మనతో మాట్లాడాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ రాత్రి నీ వాక్కును పంపి మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్నడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ మన జీవితంలో పొందుకునే భాగ్యం ఇచ్చి విశ్వాసము ద్వారా జయమిచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయుదము. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానములు మనందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమెన్. అందరికీ వందనాలు.